నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం హైమా భార్గవ్ గారు రచించిన 'రివర్స్ గేర్' అనే ఒక కామెడీ కథను విందాం. చిన్నూనే పెళ్లి చేసుకుంటాను అంది అను. సరేనన్నారు ఆమె తల్లిదండ్రులు. కూతురి మనసు దోచినవాడు ఎంత అందంగా, స్టైల్‌గా ఎలా ఉంటాడో అనుకున్నారు వాళ్ళు. తీరా కాబోయే అల్లుడిని చూశాక ప్రేమ గుడ్డిదే కాదు, చెవిటిది, మూగది అని కూడా అనుకోవాల్సి వచ్చింది. అలా వారు ఎందుకు భావించాల్సి వచ్చిందో తెలియాలంటే మీరు కూడా నవ్వుకుంటా వినేయండి. నాన్న, నేను చిన్నూనే పెళ్లి చేసుకుంటా, ముద్దుగా, మురిపంగా, ముచ్చటగా అడుగుతున్న కూతురు అనురాధ మాట ఏమాత్రం కాదనలేకపోయాడు రాజగోపాల్. తండ్రి సరే అనగానే చిన్నూని తమ ఇంటికి రమ్మని ఫోన్ చేసి చెప్పింది అను. కూతురి మనసు దోచినవాడు ఎంతో అందంగా, స్టైల్‌గా ఉంటాడేమో అనుకొని ఆతృతగా ఎదురు చూసిన రాజగోపాల్, మహాలక్ష్మి ఆ అబ్బాయిని చూసి అర్థం పర్థం లేని ఆర్ట్ సినిమా చూసిన సగటు ప్రేక్షకుల్లా వెర్రి మొహాలతో నిలువుగుడ్లేసుకొని చూశారు. చిన్ను అనబడే చిదానందం కుదేసిన ఉప్పు మూటలా ఉన్నాడు. చూసేందుకు అంత బాగాలేడు. లావు వల్ల తన వయసు కంటే ఎక్కువ వయసు ఉన్నట్టు కనబడుతున్నాడు. వీడి పేరు చిన్నుయే, గున్ను అని ఉండాల్సింది. గున్నేను గుర్తొస్తుంటే అని చిరాగ్గా మనసులోనే అనుకున్నారు. కాసేపు కూర్చొని అమ్మా నాన్నలతో మాట్లాడమని చెప్పి వెళ్ళిపోయాడు చిన్ను. పిల్లవాడు నెమ్మదస్తుడు అనిపించిన రాజగోపాల్కు అసంతృప్తిగానే ఉంది. ఎలా ఉన్నాడు నాన్న చిన్ను అంటున్న అను ప్రశ్నకు ఏమని సమాధానం ఇవ్వాలో అతనికి, మహాలక్ష్మికి కొంచెం కూడా అర్థం కాలేదు. కూతురు ఎంతో బాధపడుతుందని బాగున్నాడమ్మా, కాకపోతే కాస్త బొద్దుగా ఉన్నాడు. ఈ కాలం పిల్లలు కదూ, పిజ్జాలు, బర్గర్లు తింటారు అన్నాడు. ఈ మధ్యే మా ముద్దబ్బాయి కాస్త లావయ్యాడు, అంతకుముందు సన్నగా ఉండేవాడు. మురిపంగా అంటున్న కూతుర్ని చూస్తుంటే వాళ్ళకి ఏమనాలో, ఎలా సర్ది చెప్పాలో ఏమీ అర్థం కాలేదు. పెళ్ళయ్యాక డైటింగ్ చేయించి స్లిమ్గా ఉండేలా చూస్తాను. తను చాలా మంచివాడు నాన్న, నేనంటే తనకు చాలా ఇష్టం అంది అనురాధ నవ్వుతూ. ప్రేమ గుడ్డిదే కాదు, చెవిటిది, మూగది కూడా అనుకుంటూ ఇక తప్పని పరిస్థితుల్లో వాళ్ళ పెళ్ళికి తమ అంగీకారం తెలిపారు అను అమ్మా నాన్నలు. పెళ్ళికి వచ్చిన అను స్నేహితులు చిన్నుని చూసి నోరు వెళ్ళబెట్టారు. ఆ జంట రోలు రోకల్లా ఉన్నారు అని తమలో తామే జోకులేసుకున్నారు. స్నేహితురాల దగ్గర ఏమీ అనకుండా వెళ్ళిపోయారు. అను ఇలా నాజూగ్గా తింటే లాభం లేదు, అత్తగారు సరిగ్గా అన్నం పెట్టడం లేదేమో అనుకుంటారు. మా వాడిని చూసి నేర్చుకో, బాగా తిని బలంగా ఉంటే నీరసం లేకుండా పనిచేయగలుగుతావు అంటున్న అత్తగారు సుభద్ర మాటలకు అలాగే అత్తయ్య అంటూ బుద్ధిగా తలను అటు ఇటు ఆడించింది అనురాధ. మరో 2 గరిటెల అన్నం, చెంచాడు నెయ్యి పోసి తృప్తిగా నిట్టూర్చింది సుభద్ర. అత్తగారి వంట రుచిని మెచ్చుకుంటూ మీలాగా చేయడం నాకు రాదండి, మా అమ్మ వంట కూడా ఇంత రుచిగా ఉండదు అంటూ హృదయపూర్వకంగా మెచ్చుకుంది అను. ఆ మాటల్లో సుభద్ర ముఖం సంతోషంతో వికసించింది. వంటదేముందిలే, మెల్లగా నేర్చుకోవచ్చు. నువ్వు మాత్రం ఖాళీగా ఉన్నావా, ఉదయం లేచి ఆఫీస్కి వెళ్తున్నావు కదా అందామె మెచ్చుకోలుగా. 3 నెలల తర్వాత పండగ కోసం వచ్చిన వియ్యంకుడిని, వియ్యపురాలిని, అల్లుడిని, కూతురిని రైల్వే స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు రాజగోపాల్. నానా అంటూ సంబరంగా దగ్గరకు వచ్చిన అనుని చూసి ఆశ్చర్యపోయాడు. సన్నగా, నాజూగ్గా ఉండే అను లావుగా, గుండ్రంగా ఉండడం చూసి మనసులోనే నొచ్చుకున్నాడు. మహాలక్ష్మి కూతుర్ని చూసి కెవ్వుమంది. మీ అమ్మాయి చిక్కిపోయిందేమో చూసుకోండి అంది సుభద్ర నవ్వుతూ. వారి వైపు చూసి నీకు నీ కొడుక్కి తగ్గట్టే తయారైంది తల్లి అని మనసులోనే అనుకుంటూ అదేం లేదండి, పిల్ల కాస్త ఒళ్ళు చేసింది చిరునవ్వుతో అన్నాడు రాజగోపాల్. అత్తయ్య చేతి వంట అలవాటయ్యాక డైటింగ్ చేయడం లేదు, హాయిగా తింటూ ఎంజాయ్ చేస్తున్నాను, ఇలాగే బాగున్నాను అంటున్న కూతురి మాటలకు ఆశ్చర్యంగా చూడసాగింది మహాలక్ష్మి. ప్రతి నెల బరువు చూసుకుంటూ పుల్కాలు, సలాడు తింటాను అని గొడవ చేస్తూ కూరల్లో నూనె తగ్గించమని దెబ్బలాడుతూ ఉండే అనూయేనా ఈ పిల్ల? లావుగా ఉందని తనకే అనిపిస్తుంది. అత్తగారింటి లక్షణాలు వాళ్ళ ఇంటి మనిషి అయినట్టు మాట్లాడడం,
ఆడపిల్లలు సెట్ అయితే ఇలా మారిపోతారేమో అనుకుంది మహాలక్ష్మి. ఉన్న 2 రోజులు అత్తయ్య గారు చేసే వంట స్పెషల్స్, వాటి రుచి గురించే మాట్లాడింది అను. శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నావా అంది మహాలక్ష్మి. లేదమ్మా, అక్కడ మా ఇంటికి చాలా దూరం. ఈ ఊర్లో పక్క వీధిలోనే ఉండేది కాబట్టి వెళ్ళేదాన్ని. ఇప్పుడు మా ఇంటి దగ్గరున్న ఆంజనేయ స్వామి గుడికి వారం వారం తప్పకుండా వెళ్తున్నాం అంది. పోనీలే, ఏదో ఒక గుడి అన్నాడు రాజగోపాల్. ఆంజనేయ స్వామి గుళ్ళో వడల రుచి ఉంటుంది, సూపర్. 15 రోజులకు ఒకసారి స్వామికి వడమాల వేయిస్తాం. ఆ వడలు అత్తయ్య గారి అల్లం పచ్చడి కాంబినేషన్ బ్రహ్మాండం. అత్తయ్య గారైతే ప్రతి శనివారం ఇంట్లోనే ఆంజనేయ స్వామికి వడమాల వేస్తారు. సంతోషంగా చెప్తున్న అను మాటలకు ఏం చేయాలో అర్థం కాలేదు. అందరూ తిరిగి ఊరికి వెళ్తున్నప్పుడు సారి కింద రకరకాల స్వీట్లు, తినుబండారాలు పంపించాడు. వియ్యాల వారి ఇంట్లో అందరి మొహాలు విపరీతంగా వికసించడం రాజగోపాల్కి స్పష్టంగా కనపడింది. కాలచక్రంలో 2 ఏళ్లు గిర్రుమని తిరిగాయి. ఆనందరావు తల్లిదండ్రులు సచ్చిదానందం, త్రిపురాంబ పెద్ద కొడుకు అమెరికాలో ఉన్న పిల్లల్ని చూసేందుకు వెళ్తుంటే చిన్న కొడుకు ఆనందరావు దగ్గర ఉండటానికి వచ్చారు. మైసూర్లో గైనకాలజిస్ట్గా పనిచేసే సరోజ తల్లి తండ్రి హైదరాబాద్కు వస్తున్నారు అని తెలిసి తను కూడా 4 రోజులు సరదాగా గడపాలని వచ్చింది. ఆ రోజు రాత్రి అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. మనవడితో చలోక్తులాడుతున్నాడు సచ్చిదానందం. ఒరే చిన్ను, త్వరగా ముని మనవడిని ఇచ్చేస్తే వాడికి బంగారు ఉగ్గు గిన్నెలో ఉగ్గు పెట్టి కనకాభిషేకం చేయించుకుంటాన్రా అన్నాడు. అప్పుడే పిల్లలా అన్నాడు చిదానందం. అలా అంటే ఎలారా? నీకు కూడా ఒక నలుసు పుడితే వాడికి వివేకానంద అని నామకరణం చేసి సంతోషంగా పోతాను అన్నాడు సచ్చిదానందం. మళ్ళీ ఆనందం అనే పెట్టాలా అంది అను. మన ఫ్యామిలీ హిస్టరీ నీకు తెలీదా? అదో చిన్న కథ. మా ముత్తాత గారు సన్యాసం తీసుకున్నారు. తర్వాత తరాల వాళ్ళు సన్యాసం తీసుకోకపోయినా పేరులో ఆనందం ఉండేలా చూడమన్నారు. అందుకే నేను సచ్చిదానందం, మీ మామగారు ఆనందరావు, మీ ఆయన చిదానందం, పుట్టబోయేవాడు వివేకానంద. అనుకు మూర్ఛ వచ్చినట్లయింది. ఆనందంగా జీవించాలని వాళ్ళ ఉద్దేశం, కానీ మనం తిండిలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాం అంటూ నవ్వుతున్న మామగారి వైపు చురచురా చూసింది సుభద్ర. ఒక డాక్టర్గా చెప్తున్నా, నువ్వు అను ముందు బరువు తగ్గాలి, లేకపోతే పిల్లలు పుట్టడంలో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంది సరోజ. సుభద్ర భయంగా ఆడపడుచు వైపు చూసింది. నేను సీరియస్గా చెప్తున్నాను అంది సరోజ. బరువు తగ్గడం, డైటింగ్ మా వల్ల కాదు పిన్ని, ఎంత ప్రయత్నించినా వీలు కాదు అంది అను. అలా అంటే ఎలా? ఇప్పటికైతే సరే, మరీ ఆలస్యమైతే చాలా బాధపడాలి అంది సరోజ. నేను చిన్ను డైటింగ్ చేయలేము. అత్తయ్య వంట అలవాటయ్యాక పిచ్చి డైటింగ్లు చేయలేము. డైటింగ్ చేయకపోతే పరిస్థితి ఆపరేషన్ వరకు వెళ్తే అప్పుడేం చేస్తారు అంది సరోజ. ఆపరేషన్ అనగానే సుభద్ర భయపడింది. ఏం చేయాలో చెప్పు సరు అంటే సరోజ బరువు తగ్గడం గురించి చెప్పింది. ఇవన్నీ జరగవు, అమ్మ ఏదో ఒకటి చేస్తుంది, మేం తింటాం, అదంతే అన్నాడు చిదానందం. అంతా నీ చేతుల్లోనే ఉంది వదినా అంది సరోజ. మితభాషి అయిన ఆనందరావు నువ్వు చెప్పింది కరెక్టే అంటూ భార్య వైపు చూడకుండా జాగ్రత్త పడ్డాడు. ఇవన్నీ మా వల్ల ఏ మాత్రం జరగవత్తయ్యా, పిల్లలు పుట్టకపోతే పోనీయండి అంది అను. అలా అనుకు, పిల్లలు పుట్టడం చాలా ముఖ్యం ఇంచుమించుగా ఒకేసారి అన్నారు సుభద్ర, ఆనందరావు. ఒరే చిన్ను, దీన్నొక ఛాలెంజీ పోటీలాగా తీసుకో. నీకు 1 ఏడాది టైం ఇస్తాను. నువ్వు బరువు తగ్గి సన్నగా కావాలి. అమ్మాయి నువ్వు కూడా. అలా తగ్గితే మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. 1 ఏడాదిలోగా మీరు తగ్గకపోతే నేను వేరే మనవలకు ఇచ్చేస్తాను సున్నితంగా చెప్పాడాయన. 1,00,000 రూపాయలా? ఆశ్చర్యపోయారు. అవును, అక్షరాల 1,00,000 రూపాయలు. పుట్టబోయేవాడికి బహుమతి అనుకోండి అన్నాడు తాతయ్య. మా వల్ల కాదులేండి అంది అను. అవుతుంది. ఈ మాటలన్నది ఎవరో కాదు, సాక్షాత్తు సుభద్ర. చిన్ను, అను ఆవిడ వైపు ఆశ్చర్యంగా చూశారు. నిజంగానే చెప్తున్నాను, మీరిద్దరూ చేయగలరు. చేసేలా చేస్తాను.
తాతయ్య గారు చెప్పినట్టే మీరు దీనిని ఛాలెంజ్గా తీసుకోండి అంది సుభద్ర. అబ్బా, అన్ని రుచులు మానుకొని మేకలాగా పచ్చి కూరలు తినాలా? చాలా కష్టం అత్తయ్య అంది అను. కష్టాన్ని ఇష్టంగా చేసుకోండి అంది ఆమె. ఏడాది ఇట్టే గడిచిపోయింది. తాతయ్య గారి నుండి 1,00,000 రూపాయలు అందుకున్నాక తానొక్కతే పుట్టింటికొచ్చింది అను. పెళ్లి కాకముందు ఉన్నట్టు సన్నగా ఉన్న కూతుర్ని చూసి రాజగోపాల్, మహాలక్ష్మి ఆశ్చర్యపోయారు. ఏమని అడగాలో తెలియక, ఇంత సన్నగా ఎలా అయ్యావు? ఒంట్లో బాగుంది కదా అన్నారు. చాలా బాగున్నానమ్మా. నా రివర్స్ గేరు బాగా పనిచేసింది అంది. రివర్స్ గేరా? ఇద్దరు కూతురు వైపు చూశారు. మీకు నేను కొన్ని విషయాలు చెప్పలేదు. ఒక్కడే కొడుకు కావడంతో, కూతురికి పెళ్ళై వెళ్ళిపోవడంతో మా అత్తగారి దృష్టి కొడుకు మీదే ఉండేది. 2 ఏళ్ళు అమెరికాలో ఉండి వంట చేసుకొని అవస్థపడ్డాడు చిన్ను. అప్పుడు బాగుండేవాడు. 2 ఏళ్ల తర్వాత కొడుకు తిరిగి రాగానే రకరకాల వంటలు చేసి, ఇష్టం వచ్చినట్లు స్వీట్లు చేసి, తన ప్రేమంతా కుమ్మరించేసరికి కంట్రోల్ లేకుండా తిని బాగా లావెక్కాడు. చిన్నుతో మాట్లాడుతుంటే ఇవన్నీ నాకు తెలిసేవి. బిడ్డకు చేసి పెట్టాలి అనే తాపత్రయం తప్ప తను ఎలా తయారవుతున్నాడు అనేది ఆవిడ అసలు పట్టించుకోలేదు. నేను సన్నగా ఉండడం, ఆయన లావుగా ఉండడం ఆవిడకు మింగుడు పడలేదు. నన్ను కూడా లావుగా చేయాలి అని ఎక్కువ అన్నం పెట్టేసి అవస్థ పెట్టింది. నేనొచ్చి డైటింగ్ చేయించి చిన్నుని నా వైపు తిప్పుకుంటానేమో అని భయపడేది. చిన్నుకి కూడా అమ్మా నాన్నంటే ప్రాణం. అందుకే నేను డైటింగ్ మాటే ఎత్తలేదు. ఆవిడ చెప్పిన మాట విన్నాను, పెట్టింది తిన్నాను. నిజంగా బాగా చేసేది కాబట్టి ఆవిడ వంటల్ని పొగిడాను. ఆవిడకు నా మీద నమ్మకం కలిగింది. తన స్థానాన్ని నేను లాక్కోను అని నమ్మకం కూడా ఏర్పడింది. నా వెయిట్ పెరగడం నాకు ఇష్టం లేకపోయినా నేను భరించాను. ఎందుకంటే నేను ఏదన్నా వాళ్ళు వ్యతిరేకంగా చేస్తారు అని నాకు అర్థమైంది. అందుకే డైటింగ్ మీద ఆసక్తి లేనట్టు ఉన్నాను. అత్తయ్యకు, చిన్నుకు పట్టుదల ఉంది. అనుకుంటే సాధిస్తారు. ముగ్గుల పోటీలో అతి కష్టం మీద వంగి ముగ్గులేసి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంది మా అత్తగారు. ఆవిడలో అంత పట్టుదల ఉంది. తాతయ్య, బామ్మగారు, పిన్ని హైదరాబాద్కు రావడం నాకు మేలే చేసింది. మా అత్తగారి సంగతి, నా అవస్థ చూశారు. ఏదైనా భయం వస్తే కానీ మా అత్తగారికి అర్థం కాదు. అందుకే పిన్నిని డాక్టర్గా చెప్పమన్నాను. తను పొలం అమ్మిన డబ్బులను మాకు ఇస్తున్నట్టు తాతయ్య ముందుగానే నాకు చెప్పారు. అలా ఇవ్వద్దు అని ఇలా ఛాలెంజ్ చేస్తూ గిఫ్ట్గా ఇవ్వమని చెప్పాను. వాళ్ళు నాకు సహాయం చేయబట్టే ఈ సమస్య తీరింది అంది. కూతురి మాటలకు మురిసిపోయిన మహాలక్ష్మి బిడ్డను అక్కున చేర్చుకున్నారు. అను నవ్వుతూ, మీ అల్లుడు కూడా నా పక్కన ఎలా ఉంటే బాగుంటుంది అని మీ మనసులో అనుకుంటున్నారో ఇప్పుడు అలానే ఉన్నాడు. 2 రోజుల్లో వస్తాడు కదా, చూసి అప్పుడు చెప్పండి అంది నవ్వుతూ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.